ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఒకరోజు ఒక చిన్న బిడ్డ ఒక స్టేడియంలో చక్కగా వైలిన్ వాయిస్తున్నాడు. చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నాడు చిన్నవాడు. జనాలు వందల మంది చుట్టూ ఉన్నారు. అందరూ కూడా బాబు చాలా ఎక్సలెంట్గా ప్లే చేస్తున్నావు అని కొంతమంది చప్పట్లు కొడుతున్నారు. మరొకడు చాలా ప్రొఫెషనల్గా ప్లే చేస్తున్నావు అని మరొకరు అతను పొగుడుతున్నారు. ఇంకోలైతే ఒక గోల్డ్ రింగ్ తీసి అతని ముందు వేసి అద్భుతంగా బాబు ఇది తీసుకో చాలా ఎక్సలెంట్గా ప్లే చేస్తున్నావు అని మరొకరు అంటున్నారు. ఈలోపు ఒక ధనవంతుడు ఒక డైమండ్ రింగ్ తీసి ఇదిగో ఎక్సలెంట్గా ప్లే చేస్తున్నావు అని పొగుడుతూ అతని ముందు ఆ డైమండ్ రింగ్ వేశాడు. ఇవన్నీ చాలామంది డాలర్స్ వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు, గోల్డ్ రింగ్ వేశారు, డైమండ్ రింగ్స్ వేశారు. ఆ చిన్నవాడు మాత్రం అతని దృష్టి అంతా కూడా ఈ దేని మీద లేకుండా తను అద్భుతంగా ఆ వైలిన్ని ప్లే చేస్తున్నాడు. అప్పుడు ఒక విలేకరి గమనించాడు. అతను ఇన్ని పడుతున్నా కానీ ఎంత అద్భుతంగా ప్లే చేయటం కారణం ఏంటన్నప్పుడు ఆ చిన్నవాడు ఎదురుగా బాల్కనీలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి వైపే ఈ పిల్లవాడి దృష్టి ఉంది. ఆ వ్యక్తి వైపే చూస్తున్నాడు. అప్పుడు గమనించాడు అద్భుతంగా ఆ యొక్క ఈ చక్కగా అద్భుతంగా సక్సెస్గా అతను ప్లే చేశాడు. ఆ కార్యక్రమం ముగించిపోయిన తర్వాత ఒక విలేకరి వచ్చి ఆ బాబుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. బాబు నీవు ఎంతోమంది నిన్ను పొగుడుతున్నారు, ఎంత అద్భుతంగా నువ్వు ప్లే చేశావు, ఎంతో ఆశ్చర్యంగా నీ ముందు డాలర్స్ పడుతున్నాయి, డైమండ్ పడుతుంది, ఇవన్నీ పడుతున్నాయి. కానీ నువ్వు ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీదే నువ్వు ఫోకస్ పెట్టావు. ఎవరు ఆ వ్యక్తి అంటే అప్పుడు ఈ బాబు అంటున్నాడు, ఈజ్ మై మాస్టర్. అతడు మా మాస్టర్, అతనే నాకు ఈ వాయిద్యాన్ని ఇది నేర్పించినవాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, అతను ఫోకస్ అంతా, అతని ఏకాగ్రత అంతా అతడు తన మాస్టర్ మీద ఉంది. అందుకని ఎంత సక్సెస్గా ఆయన వైలిన్ ప్లే చేయగలిగాడు. అదే మనమైతే ఏం చేస్తాం? ఇదిగో మనం చక్కగా పాడుతున్నామంటే లేదా ఒక ఏదైనా విజయం సాధించామంటే డబ్బులు వేస్తుంటే ముందు డబ్బుల వైపు తిరుగుతూ ఉంటాం, ఆ డబ్బులు తీసుకున్నా తిరుగుతూ ఉంటాం. ఇదిగో గోల్డ్ రింగ్ వచ్చిందంటే వైలిన్ పక్కన పడేసి ఆ గోల్డ్ రింగ్ పరిగెత్తూ ఉంటాం. కానీ ఆ వ్యక్తి అది కాదు. ఆ చిన్న బాబు ఏకాగ్రత, తన దృష్టి అంతా కూడా తన మాస్టర్ మీద ఉంది. హల్లెలూయా. అందుకని సక్సెస్ సాధించగలిగాడు, అద్భుతమైన సంగీతాన్ని అందించగలిగాడు, అందరి మన్నలను పొందుకోగలిగాడు ఆ చిన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఇదిగో నిన్ను పొగిడేవారు ఉంటారు, నిన్ను తిట్టేవారు ఉంటారు. నీకు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. కొంతమంది పైకి లాగేవారు అంటారు, కొంతమంది కిందకి లాగేవారు అంటారు. ఈ నూతన సంవత్సరంలో నీ మీదకి ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ ఏకాగ్రత, నీ దృష్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాస్టర్ మీద ఉంటే, ఆయనకు బోధకుడుగా నువ్వు చేసుకుంటే, ఆయన వైపే నీ దృష్టి ఉన్నట్లయితే ఈ 2026 సంవత్సరంలో నీవు అనుకున్నట్టు లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు. నీ బ్రతుకుని అద్భుతంగా మలుచుకోగలుగుతావు. ఇదిగో నీ జీవితంలో ఏదైతే నువ్వు జయించలేకపోయావో వాటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మన జీవితంలో కూడా మనం సక్సెస్ అంటే విజయం సాధించాలన్నా, ఈ పరిస్థితులన్నిటి మీద విజయం వెళ్ళాలన్నా మన జీవితాల్లో ఒక సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యాన్ని కలుగు చేయవాడు మన దేవుడే. ఆ సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడి వైపే మన దృష్టి ఉండాలి, మన కనుదృష్టి ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూసారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తుదము. దేని స్తోత్రం. యేసు వైపు చూడాలి. తెలుసండి మీకు, సముద్రములో
యేసు ప్రభువారు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేనే ధైర్యం తెచ్చుకోండి, నేనే ధైర్యం తెచ్చుకోండి అని యేసయ్య చెప్పాడు. ఆ సమయంలో పేతురు అనే శిష్యుడు యేసయ్యతో ఒక మాట అన్నాడు, ప్రభా నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడిచి వచ్చినట్లుగా నాకు సెలవిమ్ము అని పేతురు యేసయ్యని అడిగాడు. అర్థమవుతుందా? నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడిచి వచ్చినట్లుగా ఆయన నాకు సెలవిమ్ము ప్రభా అని యేసు ప్రభుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమనంటే, పేతురు అలాగే నువ్వు నడిచిరా అన్నప్పుడు పేతురు వెంటనే సందేహించకుండా ఏం చేశాడో తెలుసండి? ఆ పేతురు ఆ సముద్రం మీద నడిచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం మాట చూడండి. పేతురు, ప్రభా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం, ఆయన రమ్మనగానే, దేవుడు రమ్మంటే పేతురు దోణి దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను. ఎక్కడ నడిచాడండి? పేతురు నేల మీద నడిచాడు. యేసయ్య వైపు నడుచుకుంటూ వచ్చాడు, సక్సెస్గా నడుచుకుంటూ వచ్చాడు. అయితే చూడండి ఏం జరిగిందో. 30వ వచనం, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసయ్య చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. 2 విషయాలు కొన్ని పిల్లగా, పేతురు ఒక సక్సెస్ని సాధించాడు. అంటే సముద్రం మీద యేసయ్య నడిచి వస్తే పేతురు కూడా నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడిచి వచ్చినట్లుగా నాకు సెలవిమ్మంటే యేసయ్య అన్నాడు, రమ్మన్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడు. అప్పుడు పేతురు అసలు ఒక్క నిమిషం ఆలోచించకుండా ఆ యేసు వైపు చూస్తూ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎదురుగా యేసయ్య అన్నాడు, నీవే అయితే అన్నాడు కదా, నేను నీ వద్దకు వచ్చినట్లుగా అన్నప్పుడు చూసుకుని నడుచుకుంటే వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అబ్బా సముద్రం మీద నడుస్తున్నానని వెనకాల పేతురు శిష్యులు ఉన్నారు కదా ధోనిలో, చూడు నేను బాగా నడుస్తున్నాను, చూసేవా నేను సముద్రం మీద నడుస్తున్నాను అన్నట్టుగా పేతురు యేసు వైపు చూసి ఆ దృష్టి మళ్ళీ ఏం చూశాడు? వెనక్కి చూశాడు. ఎప్పుడైతే వెనక్కి చూశాడో ఆయన మునిగిపోవటం ప్రారంభించాడు. అప్పుడు ప్రభా నన్ను రక్షించిన ఆయన, నన్ను రక్షించమని కేకలేస్తే యేసయ్య వచ్చి అతన్ని పైకి లేవనెత్తి అల్ప విశ్వాసి అని ప్రభు పిలిచాడు. ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. నేను స్తోత్రం. చెప్పమంటారా? యేసు వైపు చూసినంతకాలం అతడు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. యేసు మీద దృష్టి మళ్ళీ ఎప్పుడైతే వెనక్కి తిరిగాడో అతను మునిగిపోవటం ప్రారంభించాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో నీ దృష్టి దేవుడి మీదే ఉంచు. ఆ దేవుడు నీవు ఊహించేటువంటి మలుపు నీ జీవితాన్ని తిప్పుతాడు. ఎవరి జీవితంలో చేయలేని కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఈ రోజున నీ పరిస్థితులు మారటానికి, నువ్వు పరిస్థితులన్నిటి మీద విజయం సాధించడానికి, నీవు ఏ విషయాల్లో నువ్వు ఈ రోజున విజయంలో నడవాలనుకుంటున్నావో, విడుదల పొందాలనుకుంటున్నావో ఆ యేసు వైపు మాత్రమే చూడు. ఆ యేసు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడు. ఆ యేసు ప్రభు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని, విజయాన్ని, ఆశ్చర్యకార్యాన్ని ఈ సంవత్సరం నీ జీవితంలో ఆ దేవుడు జరిగించబోతున్నాడు. ప్రజలా ఎవరు నడవనటువంటి కార్యాన్ని పేదల జీవితంలో జరిగించినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు జరిగించబోతున్నాడు. ఆ యేసు మీదే జీవించాలి. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే
ఆ వ్యక్తి దృష్టి ఏకాగ్రత దేవుడి మీద ఉండాలి. ఆ చిన్న బాబు అంత విజయంగా ప్లే చేశాడంటే అతని దృష్టి తన మాస్టర్ మీద ఉంది. ఈ రోజున ప్రతి పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువులో, నీ జీవితంలో దేవుడి మీదే దృష్టి ఉంచినట్లయితే, దేవుడి మీద ఉన్నట్లయితే నువ్వు పరుగు రంగములో అత్యధికమైన విజయాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకని నేను గురి ఎద్దకే వెళ్తున్నాను అంటున్నాడు దావీదు. దేవుడి మీద నీ దృష్టి ఉంచు. దేవుడిచ్చే అద్భుతాన్ని సంవత్సరం స్వతంత్రించుకో. అన్నిట్లో అత్యధికమైన విజయాన్ని నీకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభా, ఈరోజు నీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడారు. ఆ చిన్న బాబు ఏ విధంగా అయితే తండ్రినైనా నీ మీద దృష్టి ఉంచాడో, ఆ మాస్టర్ దృష్టి ఉంచినట్లుగా వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కూడా పరిస్థితుల వైపు చూడకుండా, నాయన పొగడ్తల వైపు చూడకుండా, నాయన ఇదిగో తండ్రి నా నిందల వైపు చూడకుండా, ప్రభా నష్టాల వైపు చూడకుండా, కష్టాల వైపు చూడకుండా నీ మీద దృష్టి ఉండి నీవిచ్చే దీవుని స్వతంత్రించుకొని అందరిలో అత్యధికమైన దీవుని పొందుకునే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.